నమస్తే, నేను మీ సతీష్. అమరావతి పునః నిర్మాణ ప్రారంభోత్సవ పనులు నిన్న మరి ఏదైతే కనుక ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైనాయి. మరి ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మొత్తం మంత్రివర్గం అలాగే ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధాని మోడీ ఏదైతే కనుక ఆయన ప్రసంగం ఉందో, ఆయన ప్రసంగం పైన పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మోడీ ప్రసంగం పైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్, మన రాకెట్ వీక్షకులు. సార్, ముఖ్యంగా నిన్న అమరావతి పనులు మరి పునఃనిర్మాణ పనులు ప్రారంభమైనాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ మరి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులను ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రధాని మోడీ ప్రసంగం అనేటువంటిది కూడా ఒక హైలైట్గా ఈ రోజున చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి, చంద్రబాబు నాయుడు ఉండగా మీకు దిగులు లేదు అని చెప్పి ఆయన చెప్పటం, చంద్రబాబు నాయుడు ఏ స్కేల్ పనులైనా సరే పట్టుకుంటే దేశంలో ఆయన్ని మించిన వాడు ఎవరు లేరు, అంత త్వరితగతిన పూర్తి చేయడం, అంత అనుభవశాలి అని చెప్తూనే ఆయన అమరావతికి పట్టిన దుష్టగ్రహాలు తొలగిపోయినాయి, మీకు మేము అండగా ఉంటాం అని ఆయన ఇచ్చినటువంటి భరోసా, ఇవన్నీ కూడా ఏమిటి? మరి గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఒక వార్నింగ్ని మోడీ పంపించారు అని ఆయన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఇదే అర్థమవుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నిన్నటి మోడీ ప్రసంగం పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇది మీరు చెప్పారు చూసారా, డైరెక్ట్ హిట్ అండి. దీపావళి నరకాసుర వధ ఎలాంటిదో నిన్న మోడీ గారి మాటతోనే వధించాడు నరకాసురుణ్ణి. తర్వాత జన్మ కన్నా పునర్జన్మ చాలా ప్రాధాన్యం కలిగిందండి. జన్మ ఒక ప్రకృతి పరంగాను ఒక యాదృచ్ఛికంగాను జన్మ అనేది జరుగుతుంది. పునర్జన్మ అనేది అనేక వేదనల తర్వాత, అనేక బాధలు, అనేక కష్టాలు, నష్టాల తర్వాత వచ్చిన దాన్ని పునర్జన్మ అంటారు. అంటే ఇక మా జన్మ అయిపోయింది అనుకున్న తరుణంలోనే వచ్చేదాన్ని పునర్జన్మ అంటాం. ఇక జన్మ అయిపోయింది అనుకుంటే అన్ని ఆశలు ఆవిరైపోయినాయి, ఇక మనకి జీవితం లేదు అనుకున్న తర్వాత కనుక జీవితం ప్రారంభిస్తే అసలు నిజమైన జీవితపు విలువ, రుచి, దాని మధురమైన విలువలు తెలిసేది అప్పుడే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పునర్ప్రారంభం అనేది పండగ. చరిత్రలో ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి స్థాపన గురించి చేసుకునే పండగ ఏదన్నా ఉందంటే నిన్న మే 2, 2025 అంటే మే 2వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఫస్ట్ ప్రారంభోత్సవం చాలా యథాలాపంగాను, ఒక యాదృచ్ఛికంగాను, లేకపోతే ఒక దీని ప్రకారం జరిగింది, ఒక శాస్త్రోక్తం. కానీ ఈ 2వ పునఃప్రారంభం అనేది 5 సంవత్సరాల చీకటి పరిపాలన, దాష్టికాలు, దండనలు, లాఠీ చార్జీలు, ప్రజల మీద అవమానాలు, మహిళల మీద చెప్పుల దాడులు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులు, సీసాలతో దాడులు, రైతులు పోలీసు లాఠీ చార్జీలు ఆడవాళ్ళ మీద కూడా ఇరిగిపోయినాయి. తర్వాత వాళ్ళకి సంఖ్యలు వేశారు. తర్వాత కాలువల్లో పడేసి కొట్టారు ఆడవాళ్ళని చూడకుండా. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, బూటు కాళ్ళతో తన్నారు. 5 ఏళ్ల పాటు అక్కడ నిరాహార దీక్షలు చేస్తే ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఒక్కరోజు కూడా వెళ్ళి పలకరించిన సందర్భం లేదు. ఆయన ఇంటికి కూతవేటు దూరంలో, సచివాలయానికి, తర్వాత శాసనసభకి కూడా కూతవేటు దూరంలోనే ఉంది. కానీ ఆయన ఏ రోజు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే అమరావతిని ఆశలు మొత్తం సిదిమేసేసి బూటు కాళ్ళ కింద నలిగిపోయింది. ఇక రాదు అని కూడా నిర్వేదంలో పడిపోయారు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంక్రాంతి రోజు నేను ఒక రైతుగా అక్కడ రైతులు పడుతున్న ఆవేదన చూసి, నేను విజయవాడ లైలా స్టూడెంట్ని, ఆ ప్రాంత ప్రజలకు తట్టుకోలేక నేను కూడా వెళ్ళి ఆ నిరాదీక్షలో పాల్గొంటే, భోగి రోజు రాత్రి 3 బడుగు వర్గాలకు చెందిన చిన్న రైతులు చనిపోతే వాళ్ళ శవాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ శిబిరం ముందు, నిరాదీక్ష శిబిరం ముందు వాళ్ళ ఆత్మశాంతి కోసం ఉంచి అందరూ కూడా నివాళులు అర్పించి పంపించారు. అట్లాంటి దురదృష్టకర సంఘటన కూడా
నేను చూశాను. అంటే నేను చూడటం కాదు, అట్లాంటి అనేక జరిగినాయి. తర్వాత పిల్లల చదువులు ఆగిపోయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. తర్వాత వాళ్ళు ఏ పండగ పబ్బం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు నేను వెళ్ళిన రోజైతే చంద్రబాబు నాయుడు గారు సకుటుంబ పరివారంగా వచ్చి వాళ్ళకి అరిసెలు తీసుకొచ్చి ఇళ్ళ అందరికీ కొంత అరిసెల ప్యాకెట్లు కూడా పంపాడు. ఎందుకంటే ఎవరు పిండి వంటలు చేసుకోవాలన్న మనసు కూడా లేదు. ఆ రోజు కూడా అన్ని పండగలు కూడా వాళ్ళు అక్కడే దీక్షా శిబిరమే వాళ్ళకి ఇల్లు అయిపోయిందంటే నమ్మండి. అట్లాంటి బాధలు పడ్డారు. తర్వాత ఇక మన భవిష్యత్తు శిథిలం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో నిన్న మళ్ళీ ప్రతి ఇంటికి నా వ్యక్తిగత ఆహ్వానంగా ఎవరైతే రైతులు ఇచ్చారో, రైతు కూలీలు ఉండారో దాదాపు 1,00,000 మందికి ఈ ఎవరైతే ఈ ఐక్య కూటమి ఉంది కదా, వీళ్ళు పోరాడారు కదా, అమరావతి ఐక్య పోరాట సమితి, వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పిలుచుకొస్తే నిన్న సభలో కూర్చున్న వాళ్ళు కూడా అధిక శాతం వాళ్ళే బ్రహ్మాండం. ఇవాళ వాళ్ళకి మనశ్శాంతి దొరికింది. మోడీ గారు చూసిన తర్వాత మోడీ గారు కూడా మనసు విప్పి నిన్న మాట్లాడాడు. నేను గతంలో శంకుస్థాపన చేసి వెళ్తే ఈ విధమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా అనకపోయినా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో, దుష్టశక్తులు కూటమి వచ్చిందో పారిపోయిందంటే అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన పరోక్షంగా ఇంకో మెసేజ్ కూడా ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీరు పొరపాటున 2019లో చేసిన పొరపాటుని జీవితంలో కూడా చేయొద్దు. అతన్నే కాదు, అలాంటి వ్యక్తుల్ని, శక్తుల్ని కూడా దగ్గరికి రానివద్దు. చేస్తే మీ భవిష్యత్తు ఎంత అంధకారంలో పడిందో చూశారు కదా అని ఒక పరోక్షంగా, ఒక హితోక్తంగా హెచ్చరికతో చెప్పాడు ఆయన. అంటే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, మన మధ్యలోనే దెయ్యాలు తిరుగుతున్నాయి అన్నట్టుగా. అందుకే ఆ దుష్టశక్తులు పారిపోయినాయి అన్నాడు. ఎప్పుడైనా సరే ఈ కబోది పక్షులు కానీ, రాత్రిపూట తిరిగే గబ్బిలాలు కానీ ఎప్పుడైతే మీకు వేకువజాము తెల్లారుతుందో అవి వెళ్ళిపోయి ఆ చెట్ల గోళ్లలోనూ లేకపోతే గుహల్లో సొరంగాల్లో దూరిపోతాయి, బయటకు చూడలేవు. అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పండగ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అంతా, ప్రజలందరూ, అంతమంది రైతులు, తర్వాత ఆంధ్రప్రదేశ్కి నిజమైన వెలుగంటే నిన్న జరిగింది. ఆ వెలుగు చూడటానికి ఆయన రాలేదంటే ఆయన ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని ఎలా చేశాడో ఇంకా జరగాలని కోరుకుంటున్నాడు నిన్నే అర్థమైంది. ఆయనకి గనక ఏమాత్రం రాజకీయ విఘ్నత, పరిపక్వత, వ్యక్తిత్వం కనుక ఉంటే నిన్న ఖచ్చితంగా రావాలి. ప్రజల మేలు కోరే వ్యక్తి అయితే ప్రజల కోసం జరుగుతున్న అంత ఫంక్షన్లో నీకు ఇష్టమైన మోదీ గారు మళ్ళీ వచ్చాడు. నువ్వు ఎందుకు రావు? మోదీ గారి మీద నీకేం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నీకు కక్ష ఉంది, చంద్రబాబు గారి మీద కక్ష ఉంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదని నువ్వు ఒక శిలాశాసనం రాసుకున్నావు. అందుకోసం నువ్వు 4 గోడల మధ్యలో బైబిల్ కూడా ప్రార్థన చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్ నాశనానికి. మోడీ గారు ఏం చేశాడు నీకు? మోడీ గారు నీ కేసులు విచారణకు రాకుండా 12 ఏళ్ల నుంచి ఆయన పొరుగుని అడ్డం వేసి ఆపాడు. నీ బాబాయ్ కేసు ఆపగలిగాడు. ఇక ఆపుతాడో లేదో నేను చెప్పలేను. ఇప్పటికైతే ఎవరికన్నా మేలు మోడీ గారి మూలన అతను వ్యక్తిగతంగా లబ్ధి పొందాడు. నువ్వు వెళ్ళి రాష్ట్రం కోసం అడిగింది లేదు, రాష్ట్రంలో సమస్యలు ఆయనకి చెప్పింది లేదు. నీకు స్వలాభం కోరుకున్నావు, ఆయన అడిగాడు కాబట్టి ఇచ్చాడు. ఆయన నిన్న రాలేదంటే ఇక ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో, రేపు ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎవరు ఎక్కడ పోటీ చేసినా అసలు బహిష్కరించాలి. అసలు ఇప్పటికే ప్రజలు కూడా చెప్పాలి, నాయన నువ్వు ఎక్కడన్నా మీటింగులు పెట్టినా కూడా నువ్వు రాము, మా శ్రేయస్సును కోరని వ్యక్తివి నువ్వు నీకు అధికారం ఇస్తే మా శ్రేయస్సును ఎందుకు కోరతావు? దాని మీద సమాధి చేసి ఆ సమాధి మీద నేను అనకూడదు కొన్ని మాటలు, ఈయన టాయిలెట్ కూడా కూర్చుని వచ్చేటంత కసి ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. ఎందుకంటే అమరావతి లాంటి ఒక పవిత్ర ప్రదేశాన్ని, అంతమంది చేసిన త్యాగాన్ని వాళ్ళు సమాధి అన్నారంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. కాబట్టి నిన్న మోడీ గారు ఈ మాటలు మాట్లాడాడంటే తర్వాత ఇంకోటి కూడా హామీ ఇచ్చాడు ఆయన, ఈ అమరావతి ఒక శక్తిగా ఆవిర్భవించాలన్నాడు. అంటే పరోక్షంగా ఆయన ఆంధ్రప్రదేశ్ని భారతదేశ పటంలోనే కాదు అంతర్జాతీయ పటంలో కూడా ఒక గుర్తింపు తేవాలి దీనికి. అందుకని జూన్ 21 అనుకుంటా యోగా దినాన్ని ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విభజితమైన రాష్ట్రంలో వైజాగ్లో కానీ ఎక్కడైనా మీరు పెట్టండి, నేను వస్తాను. ఎందుకంటే ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రపంచ దేశాల దృష్టి, ప్రపంచ ప్రజల దృష్టి పడుతుంది. కాబట్టి ఆ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లోనే జరపాలి, ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయ ఖ్యాతి రావాలి, అలాంటి స్థితికి తీసుకెళ్దాం మనందరము, నేను మీ వెనక ఉంటాను అని నిన్న మనసు విప్పి మాట్లాడతాం. అసలు ఆయన మాట్లాడుతుంటే ఆయన కళ్ళల్లో కూడా ఆనందం కనపడింది. ఎందుకంటే ఆ గతంలో ఆయనకి కొన్ని భేషజాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారిని బాగా చెప్పాడు. నాకన్నా కూడా చంద్రబాబు గారు చాలా దార్శనికుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఆయన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కొత్త కొత్త పథకాలు, అందులోని సైలెంట్ ఫీచర్స్, అందులో ఉన్న మంచి మంచి ఉద్దేశాలని, ఫలితాలని గమనించి నేను కూడా దాన్ని కాపీ కొట్టానని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పాడు. అంటే ఎప్పుడైనా వీరుడు జంకడు, తను బలాలు కానీ బలహీనతలు కానీ చెప్పుకునే, బలహీనత అనకూడదు, మంచిని స్వీకరించడానికి పెద్ద మనసు ఉండాలి. నిన్న కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కనుక నిజమైన మనోధైర్యం ఉంటే నిన్న ఆయన వచ్చి కూర్చునేవాడు, ముందు వరుసలో కూర్చుని మర్యాద అందుకునేవాడు. ఆయన వెలుతురిని చూడలేను, నా కళ్ళు చూడలేవు, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నేను చూడలేను అని చీకట్లో ముసుకేసి కూర్చున్నాడు. అటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండమని నిన్న ఆయన పరోక్షంగా కూడా హెచ్చరించి వెళ్ళాడు. కాబట్టి నిన్న పునర్జన్మ అనేది సువర్ణాక్షరాల్లో లిఖించిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజల మనసుల్లో కూడా ఏదన్నా పండగ అంటూ జరిగితే అది May 2 ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు కూడా.